ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ చెల్లి మీరా ఎందుకండి ఆత్మహత్య చేసుకోబోయారని అడిగే ఉంటుంది. నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, మీ అన్నయ్య నన్ను చంపేయబోయాడని మీ బావమరిది కేపీ నిజం చెప్పేసే ఉంటాడు. మరప్పుడు నీ చెల్లి మీరా, అదేంటన్నయ్యా, నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్తను నీ భార్య కోసం నువ్వే చంపాలనుకుంటావా అని నిన్ను నిలదీయాలి కదా. అలా నిలదీయాలంటే నువ్వు ఆ ఇంట్లో కదా ఉండాలి. ఇక్కడికొచ్చి పిల్లిలా పచార్లు చేస్తున్నావేంటా అని అడుగుతున్నాను. నో నో, నిలదీస్తే నా చెల్లి మొహం నేను చూడలేను. ఆ పరిస్థితిని నేను ఎదుర్కోలేను. ఓహో, చేసిన తప్పుకు చెల్లెలి చేతిలో శిక్ష అనుభవించకుండా పరిస్థితి నుండి పారిపోతున్నావా? ఎన్నాళ్ళు శరత్చంద్ర, ఎన్నాళ్ళని పరిగెడతావు, ఎన్నాళ్ళని దాక్కుంటావు? ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. నేను పరిస్థితి నుంచే పారిపోతున్నాను, శిక్ష నుంచి కాదు. నా చెల్లెలు నాకు మరణశిక్ష వేస్తే నేను హాయిగా చచ్చిపోతాను. కానీ మొహం మీద ఊసో కొట్టో నన్ను అసహ్యంగా చూసిందనుకో, ఆ శిక్షను నేను భరించలేను. జీవితంతం తన ఎదురుగా తలెత్తుకొని తిరగలేను. అయితే ఏం చేస్తావు శరత్చంద్ర? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? 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 అవును, చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. తల వంచుకొని జీవితాంతం చెల్లి ముందు తిరగడం కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమే మంచి నిర్ణయం. ఇక నాకు వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు. అడిగితే చెప్పవేంట్రా? నిన్ను చంపాలనుకున్న వెధవెవరో చెప్పు. చెప్పండి. నాన్న, వాడెవడో చెప్తే ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. చెప్పండి నాన్న, వాడు మనకి తెలిసిన వాడేనా? తెలిసిన వాడై ఉంటే నేను ఆ రోజే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని జైల్లో పెట్టించేవాడినమ్మా. కానీ వాడెవడో దొంగ. దొంగ? ప్రశాంతత కోసం నేను వెళ్ళి కొండ మీద కూర్చుంటే వాడొచ్చి నా వాలెట్ లాక్కుని నన్ను కొండ మీద నుంచి కిందకి తోసేశాడు. వాడి చేతులు విరిగిపోను, వాడి పెళ్ళ మెళ్ళలో తాడి తీగిపోను. డబ్బు కోసం ప్రాణాలు తీయాలనుకుంటాడా నీచుడు? పిన్ని గారు, అయిపోయిందేదో అయిపోయింది కదా. ఇప్పుడు వాణ్ణి తిట్టి ప్రయోజనం ఏమని చెప్పండి. మళ్ళీ కేపీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసాడు కదా. అదే మనకి 10,000 అనుకుందాం, చాలు. అదేంటి మమ్మీ, నిన్నో డాడీనో తిడుతున్నట్టు నువ్వు దొంగకి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మనే, ఈ తెలివి తక్కువది ఇన్నాళ్లకొక తెలివైన పాయింట్ పట్టింది. సపోర్ట్ చేయడం కాదు బేబీ, అయినా అయిపోయిందని మనం మార్చలేం కదా. ఉన్న పరిస్థితిని సంతృప్తి చెందుదాం అంటున్నాను, అంతే, సింపుల్. అత్తయ్య, అలా సంతృప్తి చెందుతూ పోతే డబ్బుల కోసం ప్రాణాలు తీసే వెధవలు ఎక్కువైపోతారు అత్తయ్య. వాడు ఎక్కడున్నా సరే వాడికి శిక్ష పడేలా చేస్తాను. అప్పుడే దొంగ వెధవలు తగ్గడం మొదలు పెడతారు. అవును, చెర్రీ కరెక్ట్ గా చెప్పాడు. అన్నయ్య రాగానే ఈ విషయం అన్నయ్య దృష్టికి తీసుకువెళ్తే ఆ వెధవ ఎక్కడున్నా అన్నయ్య తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడి వాణ్ణి పట్టుకుంటాడు. అవును మీరా, మీ అన్నయ్య అయితేనే ఆ దొంగని కరెక్ట్గా పట్టుకుంటాడు. అంతేగా అపూర్వ గారు? సరే సరే, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడెందుకు? కావాలంటే తిన్నాక కూర్చుని దీని గురించి తీరిగ్గా చర్చిద్దాం. పదండి కేపీ, ముందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు.
మీరా చూస్తూ ఉన్నావేంటి? భోజన ఏర్పాట్లు చూడు. వెళ్ళు, తీసుకువెళ్ళు. వెళ్ళండి. మీరు రండి. వెళ్ళండి పదవిందు. పిన్ని, వెళ్ళండి. రే ఏంట్రా దాని మొహం ఏం చూస్తున్నావు? ఆ, వెళ్ళరా, వెళ్ళి చూసుకో మీ నాన్నని. మమ్మీ నాది చిన్న డౌట్, క్లారిఫై చేస్తావా? ఏంటో చెప్పు. కేపీ మావయ్య వచ్చిన దగ్గర నుండి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావు? ఆ? మీ కేపీ మావయ్యని నేను మీ డాడీ కలిసి చంపబోయామే. మా భయం కూడా ఎక్కడ చెప్పేస్తావోనని మేము ఒకటే టెన్షన్ పడుతున్నాం. నిజమా? అందుకేనా దొంగని తిడుతుంటే నువ్వు ఉలిక్కి పడుతున్నావు? ఛీ, నోర్మయ్. అసలు కేపీని చంపాల్సిన అవసరం మాకేంటే? ఆ? నువ్వు నీ చెత్త డౌట్లు. వెళ్ళు. ఛ, అంత నా కర్మ. అమ్మాయి, నిజం చెప్పి అబద్ధం అని నమ్మించేంత సమర్థత నీకే ఉందమ్మాయి. నీ తెలివితేటలను అందుకోవాలంటే నీ కూతురు ఇంకో జన్మెత్తాలేమో. హ, ఏమెత్తడో ఏమో పిన్ని. ఆ కేపీ గడు నిజం చెప్పేస్తాడు అన్న టెన్షన్తో చచ్చిపోయాననుకో. హ, బావైతే ఉదయం నుంచి భయపడుతూనే ఉన్నాడు. ఆయన పాపం ఎక్కడున్నాడో ఏంటో. అయ్యో, అర్జెంటుగా ఈ విషయం బావకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్పు చెప్పు. ఏమిటోనమ్మా. హ, నన్ను క్షమించమ్మా మీరా. ఇప్పటికే కేపీ మన ఇంటికి వచ్చుంటాడు. తనని చంపబోయింది నేనే అన్న విషయం నీకు చెప్పేసే ఉంటాడు. ఆ రోజు అపూర్వని కాపాడుకోవాలని ఆదుర్దాతో ఆ క్షణికావేశంలో కేపీని నేనే షూట్ చేశాను. మన దృష్టిలో కేపీ చచ్చిపోయే కదా ఉన్నాడు. జీవితాంతం నువ్వు నన్ను అసహ్యంగా చూస్తే మొండిగా బ్రతికేంత ధైర్యం నాకు లేదమ్మా, నాకు లేదు. అందుకే నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానమ్మా. నేను చచ్చిపోయాకైనా నువ్వు నన్ను క్షమిస్తావు కదూ?